నిజంగా ఈనాడు ఈ సంస్మరణ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలు, నాయకులు, ప్రజలు, అభిమానులు, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ రావడం, వారి యొక్క సేవలను కొనియాడడం చాలా ఆనందదాయకం. నిజంగా భద్రాం గారు ఎక్కడున్నా కూడా కొంచెమైనా తృప్తి పడతారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇంచేదంటే ఆయన అహర్నిశలు నాకు వియ్యంకుడు కాకముందు కాకినాడ ఎంపీగా మొదటి పరిచయం మా ఇద్దరికీనే. ఇంచేదంటే నేను తునిపట్నంలో ఉంటాం. అప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయనతో నాకు అనుబంధం. ఎంత అనుబంధం అంటే బాగా ఎక్కువ అనుబంధం. పేరు పిలిచి శివాజీ గారు ఎక్కడ ఉన్నారని పిలిచినంత అనుబంధం. అలాగే అనుబంధం అలాగా మాకు కుటుంబం సభ్యుడిని అవ్వడం జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆవేళ మేము పద్నాలుగు సంబంధం చేస్తే మా అల్లుడు గారిని రాజకీయాల్లో పంపనంటేనే పెళ్లి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. మాట మీద నిలబడతారు ముద్రగడ పద్మనాభం గారు అన్న ఉదాహరణ, అది ఒక ఉదాహరణ. లాస్ట్ ఇయర్ బ్యాక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా అల్లుడి గారిని ఇన్ఛార్జ్ చేస్తా అన్నప్పుడు కూడా ఆయన నాకు ఫోన్ చేసి నా పర్మిషన్ తీసుకుని అప్పుడు మాత్రమే ఆయన్ని రాజకీయాల్లో తీసుకోమని చెప్పడం జరిగింది. ఎందుకనే ఉదాహరణ ఆయన మాట మీద నిలబడతాను. ఎందుకో ఇంచేదని 12 ఏళ్ళు అయింది మా అమ్మాయిని ఇచ్చి. ఏదో అయాలంటాం కానీ ఇవాళ చెప్తామన్నది లేకుండా మా ఎంగిడి గారు మాట ఇచ్చాను. ఆయన చెప్పకుండా రాజకీయాలు తీసుకురాకూడదని ఏడాదాకా తీసుకురాలేదు. ఆయన అందరు తండ్రుల్లాగా రాజకీయ వారసత్వం ఇవ్వాలని ఎప్పుడు ఆయన కోరుకోలేదు. ఆయన కోరుకున్నది ఒకటే, ఈ కాపు జాతిలో ఎంతోమంది అర్హులు వెనకబడిపోతున్నారు, ఉన్నత స్థాయికి ఎదగలేకపోతున్నారు అని ఎప్పుడు బాధపడేవారు. ఏదోటి చేసి తీరాలి, నేను చనిపోయే లోపల ఈ కాపు జాతికి ఒక ముద్రగడ పద్మనాభం అనే ముద్ర ఉండిపోవాలని అహర్నిశలు శ్రమించడం జరిగింది. నిజం చెప్పాలంటే 2016లో తుని ఐక్యగజ్జం జరిగినప్పుడు మేము చెప్పడం, ఏంగుడి గారు ఈ వయసులో ఇంత డెసిషన్లు, ఇంత భారం మనకు అవసరమా, దయచేసి వద్దేయండి అని చెప్తే, ఏంగుడి గారు నేను ఈ జాతికి ఇంతకన్నా ఏం చేయలేను, ఈ ఆఖరి టైంలో ఈ జాతిని ఏదో చేసిపోదామని కోరుకుంది, దయచేసి మీరు అంత సహకరించడం చెప్పడం జరిగింది. ఆ ఉద్యమంలో కూడా చాలామంది కాపు సోదరులు అన్ని పట్టణాల నుంచి మా వంతుగా మేము ఏం చేయమంటారు, మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్తే ఎవరి దగ్గర ఈనాడు మీ ద్వారా తెలియజేస్తున్నాను, కాపు ఐక్యగర్జనకి ₹1 ఎవరి దగ్గర తీసుకోలేదని చెప్పి ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాం. ఇంచేదంటే ఆయన ఒకటే అన్నారు, మేము ఎవరిదైనా ₹1,00,000 వసూలు చేస్తే మీరేనా చేయండి అంటే ఆయన 10 లక్షలు వసూలు చేస్తాడు మా పేరు చెప్పి. మన పేరు పోద్ది వెంకట గారు, మన ఇంట్లో డబ్బులు పెట్టుకుందాం, అవసరమైతే మన ఆస్తులు అమ్ముకుందాం తప్ప ప్రజల దగ్గర రూపాయలు తీసుకుని ఉద్యమం చేయడం అన్న మాట మనకు లేదు. అది మనకు వద్దని కూడా చెప్పడం జరిగింది సార్. నిజంగా ఆ ఉద్యమానికి కానీ యావత్ ఖర్చు కూడా మా సొంతంగా మా వెంకట గారు, నేను, మా చిన్న వెంకట గారు భరించడం జరిగిందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుచేదంటే ఆయన ఒకటే చెప్పారు, నేను పోయేలోపు ఈ జాతికి ఏదో రకంగా ఆ ఫలాలు అందించాలి. ఇది చాలా వరకు 1994లో చాలా వరకు సాధించాను అనుకున్నాను, అది ఆగిపోయింది అనివార్య కారణాల వల్ల. మళ్ళీ దాన్ని భుజాలకు ఎత్తుకున్నాను కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని నివర్తించాలని చెప్పి అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు పూర్తి స్థాయిలో ప్రజలకి ఆయన కోరుకున్న కోరిక నెరవేరలేదు. కాకపోయినప్పటికీ ఇవాళ కాపు జాతికి రిజర్వేషన్, కాపు జాతి ఉద్యమం ఫలితం మట్టుకు కొంతైనా అందుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. కాపు కార్పొరేషన్ ఏమిటి, ఇవాళ కాపు కార్పొరేషన్ కానీ ఫారిన్ వెళ్ళి చదువుకునే విద్యార్థులకు ఇవ్వడం కానీ, ఈబీసీ 5% చంద్రబాబు నాయుడు గారు ఆవేళ అందులో 5% కాపులకి ఇస్తానని చెప్పడం కానీ జరిగింది. కానీ మరి ఇవాళ నిమ్మకు నీరు ఎత్తినట్టు ఊరుకున్నారు. అది ఎందుచేతో మాకు అర్థం అవ్వట్లేదు. దయచేసి వారికి నిజంగా పద్మనాభం గారి మీద ఏమో అభిమానం ఉన్నా, చనిపోయిన వ్యక్తికి మీరు నిజంగా నివాళులు అర్పించాలనుకుంటే ఆయన చివరి కోరికని ఆ 5% ఈబీసీ రిజర్వేషన్ని మళ్ళీ తీర్మానం చేసి మీ అసెంబ్లీలో దాన్ని కొనసాగించినట్లయితే కాపు జాతి మిమ్మల్ని గుర్తించుకుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను.